Just small and belongs to capital and such that 3 power n divides the 50 factorial. JEE question 2025 April to first session question is 50 factorial divided by 3 power n అయితే n value largest value of n ఎంత అన్నాడు. 50 factorial అంటే మీనింగ్ ఏంటి? 50 into 49 into 48 into and so on 3 into 2 into 1 by 3 power n. n value ఫైండ్ అవుట్ చేయాలి. n natural number అన్నాడు కాబట్టి ఫస్ట్ n start with 1, n equal to 1 అంటే ఎంత? 3 power 1 అంటే 3. 3 multiples రాయండి up to 50 వరకు. 3 multiples up to 50 అంటే ఫస్ట్ 3, తర్వాత 6, 3 2 6, 3 3 9, లాస్ట్ వన్ అంటే 48 వస్తుంది. 3 16 48, 3 17 అంటే మనకు మోర్ దాన్ 50 వస్తుంది కాబట్టి ఆఫ్ చేయాలి. టోటల్ ఎన్ని వచ్చాయి మనకి? 3 into 16 అంటే నంబర్ ఆఫ్ 3 multiples 16 ఉన్నాయి. n equal to 2 అంటే 3 స్క్వేర్ అంటే 9. 9 multiples అంటే మనకి 9 1 9, 9 2 18, 27, 36, 50, 45, నెక్స్ట్ 54 కాబట్టి మనకు వచ్చేది ఓన్లీ 5 వస్తున్నాయి. నెక్స్ట్ n equal to 3 అంటే 3కి ఎంత మనకి 27 మల్టిపుల్స్ ఎంత? ఓన్లీ 27 1 27 2 54 వస్తుంది కాబట్టి ఓన్లీ 1 మల్టిపుల్ మాత్రమే ఉంటుంది మనకి అప్ టు 50 వరకు. n equal to 4 అంటే ఎంత మనకి? 3 power 4 వస్తుంది అంటే 81 అంటే మనకి ఏంటి? 81 is greater than 50 కాబట్టి there is no multiple up to 50 0. 16 plus 5 21 1 22 ఆన్సర్ is 22. దిస్ ఇస్ ద ఆన్సర్. దీనికి ఫార్ములా మెథడ్ ఉంది. మీకు ఫార్ములా మెథడ్ కావాలంటే సో నంబర్ ఆఫ్ ప్రైమ్ p from n factorial greatest integer of n by p plus greatest integer of n by p square plus greatest integer of n by p cube plus and so on until 0 ఇలా రాస్తాం. ఇక్కడ n వాల్యూ అంటే 50 ఫ్యాక్టోరియల్ అన్నాడు కాబట్టి 50 p వాల్యూ అంటే 3 power n అంటే 3 అవుతుంది మనకి 3. సో నెక్స్ట్ 50 by 3 స్క్వేర్, నెక్స్ట్ 50 by 3 క్యూబ్, నెక్స్ట్ 50 by 3 power 4. సో 50 by 3 అంటే 3 1 316 అవుతుంది. 3 1 3 20 అంటే 316 పాయింట్ వస్తుంది మనకి. ఇక్కడ 9 అంటే మనకి ఎంత? 9 5 45 అంటే 5 పాయింట్ వస్తుంది. సో 27 అంటే 27 1 అంటే 1 పాయింట్ వస్తుంది. 81 అంటే 0 పాయింట్ వస్తుంది మనకి. గ్రేటెస్ట్ ఇంటిజర్ ప్రకారం 16 పాయింట్ వస్తే ఎంత రాస్తాం? 16 రాస్తాం. 5 పాయింట్ అంటే 5 రాస్తాం. 1 పాయింట్ అంటే 1 రాస్తాం. 0 పాయింట్ అంటే 0 రాస్తాం. ఎందుకంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ కాబట్టి రాస్తాం. సో దిస్ ఈస్ 16 plus 5 plus 1 అంటే 22 is the answer. This is formula method, this is multiple method.